భారతదేశంలో పమ్మన్ బ్రిడ్జి. ఇది రామేశ్వరము మెయిన్ ల్యాండ్ని కనెక్ట్ చేసే రైల్వే బ్రిడ్జ్. కేరళ యొక్క అందాలు అయితే మీరు చూసుకోవచ్చు. ఏసీ కంపార్ట్మెంట్లో ఏసీ రావట్లేదని మొత్తం ట్రైన్. సో మనం ఇక్కడ చూస్తుంది వచ్చేసి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది మన భారతదేశంలో గ్రీన్ ఎయిర్పోర్ట్. అందరికీ నమస్కారం, నా పేరు కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ వచ్చేసి మనం చెన్నై రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. సో మీరు చూస్తున్నారు ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. అండ్ దాని పక్కనే మీకు కనబడుతున్న వచ్చేసి చెన్నై సబర్బన్ రైల్వే టెర్మినల్. సో మీరు ఈ టెర్మినల్ నుంచి మీరు చెన్నైలో ఉన్న వివిధ ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. సబర్బన్ ఏరియాస్కి లైక్ అరక్కోణము, తిరువల్లూరు, సుళ్ళూరుపేట ఇలాగా ఉన్న ప్లేసెస్కి అని మీరు ఈ యొక్క సబర్బన్ టెర్మినల్ యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు కనబడుతుంది వచ్చేసి చెన్నై సెంట్రల్ మెయిన్ రైల్వే స్టేషన్. సో మీరు ఈ రైల్వే స్టేషన్ నుండి లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్కి అన్నీ వెళ్ళొచ్చు. మ్యాక్సిమం మెయిల్ అండ్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ సర్వీస్ ట్రైన్స్ అని ఈ యొక్క రైల్వే స్టేషన్కి వస్తాయి. మనం లోపలికి వెళ్ళి ఈ యొక్క రైల్వే స్టేషన్ చరిత్రను అయితే కొంచెం తెలుసుకునేదానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ మీకు కనబడుతుంది వచ్చి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. సో ఇది భారతదేశంలో చాలా ఓల్డ్ రైల్వే స్టేషన్. అప్పుడు మద్రాస్ ప్రెసిడెంట్ ఉన్న సమయంలోనే ఈ రైల్వే స్టేషన్ కట్టించడం జరిగింది. మీరు ఇంకా చూసుకోవచ్చు ఆ కాలంలో యొక్క ఆర్కిటెక్చరు, ఆ యొక్క బిల్డింగ్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇందులో కొన్ని పెయింటింగ్స్ అనేటివి చాలా అద్భుతంగా ప్రదర్శించారు ఆ యొక్క గోడల మీద. అవి తెలుసుకునే ప్రయత్నిద్దాము. సో ఇలా మీరు రైల్వే స్టేషన్ లోపలికి వస్తే ఇక్కడ మీకు కేఎఫ్సి ఫుడ్ స్టాల్స్ అని కనపడడం జరుగుతుంది. ఇక్కడ స్టార్ బిర్యానీ లాంటివన్నీ దొరకడం జరుగుతుంది. మీకు చూసుకోవచ్చు మీ యొక్క రైల్వే స్టేషన్ చాలా ఓల్డ్ లాగా ఉంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది భారతదేశంలో పమ్మన్ బ్రిడ్జి. ఇది రామేశ్వరము మెయిన్ ల్యాండ్ని కనెక్ట్ చేసే రైల్వే బ్రిడ్జి. ఇది ఇప్పుడైతే డిమాలిష్ చేసి కొత్త బ్రిడ్జిని కన్స్ట్రక్ట్. సో మనం వచ్చేసి ఒక 4 రోజులు కేరళ ట్రిప్ అయితే చేయబోతున్నాము. మనం వచ్చేసి మొత్తం 11 గంటలు జనరల్ క్లాస్లో ప్రయాణిస్తున్నాము ఇండియన్ రైల్వేలో. సో మీరు ఆ యొక్క జనరల్ క్లాస్ జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దురు నా యొక్క ప్రయాణంలో. సో మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి కృష్ణ ప్రయాణము. సో మనకి ఈరోజు అయితే సీట్ దొరకడం జరిగింది. మనం ప్రయాణిస్తున్న సీట్ అయితే మనకి సింగిల్ సీట్ దొరకడం జరిగింది. సో అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. సో మనకు వచ్చేసి ఇక్కడ ఒక సీట్ అయితే దొరకడం జరిగింది. త్వరగా వచ్చాము, ట్రైన్ బయలుదేరే 2 అవర్స్ కంటే ముందే వచ్చాము కాబట్టి మనకి విండో సైడ్ అయితే దొరకడం జరిగింది. సో మనం మొత్తం 11 గంటలు ఈ యొక్క ట్రైన్లో ప్రయాణం చేయబోతున్నాము కొచ్చికి. బాయ్ బాయ్ జైపూర్ కోయంబత్తూర్ జంక్షన్. సో ఇప్పుడైతే మనం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ని వదిలి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే మన ట్రైన్ వచ్చేసి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి కాట్పాడి జంక్షన్, ఆ తర్వాత మనకి సేలం, తర్వాత కోయంబత్తూర్ వరకు మొత్తం 6 గంటల 15 నిమిషాలు అంత సమయం పడుతుంది ఈ ట్రైన్కి చేరుకోనిక. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి మొత్తం ఈరోజు 130 km/h వేగంతో అయితే వెళ్తుంది. సో మనం జర్నీని అయితే కొంచెమే కవర్ చేయగలము. మనం కోయంబత్తూర్లో దిగినాక మొత్తం యొక్క ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను మీకు, ఎలా ఉంది ఈ యొక్క జనరల్ క్లాస్ ఎక్స్పీరియన్స్. అక్కడి నుంచి మనకి మళ్ళీ ఒక జుగాట్ అయితే జరిగింది. ఏంటంటే మనకి రిజర్వేషన్ కూడా దొరకడం జరిగింది కోయంబత్తూర్ టు ఎర్నాకుళం టౌన్. సో ఈ యొక్క 6 గంటలు మన జనరల్ కోచ్లనే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం జనరల్ కోచ్లో ట్రావెల్ చేస్తున్నాను. సో మన ట్రైన్ వచ్చేసి మొత్తానికి 2 గంటలు కట్పాడి స్టేషన్లోనే అయిపోయింది. ఏదో ఏసీ వర్క్ అంట, ఏసీ కంపార్ట్మెంట్లో ఏసీ రావట్లేదని మొత్తం ఆ ట్రైన్ కోచ్ని అంతా విడగొట్టి మళ్ళా మిగిలిన పార్ట్ని అటాచ్ చేయాలంట. సో ఇది పట్టణికి ఇంకొక 2 గంటలు పట్టవచ్చు. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ త్రిశూర్, కేరళ. సో మనం వచ్చేసి కేరళకి వచ్చామండి. ఇది సెకండ్ టైం మన కేరళ రావడం.
సో మనం ఎర్నాకుళం అనే టౌన్లో దిగబోతున్నాం ఈరోజు. అది కొచ్చికి దగ్గరలో ఉంటుంది. సో మనం కొచ్చి కవర్ చేద్దాం ఒకరోజు డే టూరు. సో ఆ వీడియోస్ అన్ని చూడాలంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో రావచ్చు. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కేరళ యొక్క హౌసెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ యొక్క కేరళ హౌసెస్ అన్ని ఒక్కొక్కరికి చాలా, మన ఇంటి దగ్గర ఒక 1/2 ఎకరాల ఉన్నట్టుంది ఒక్కొక్కరికి ఇండ్లు కూడా. అంతలేసిన మామిడికాయలు వచ్చాయి ఇక్కడ. ఇంకా మనము అలప్పి అటువైపు వెళ్తే ఈ యొక్క ఇండ్లులన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అవన్నీ మీరు చూసుకోవాలంటే మొత్తం కేరళకి రావాలి. సో ఎక్కడ చూసినా మీకు కొబ్బరి చెట్లు అనేటివి కనబడడం సహజం. ఇక్కడ అంటే ఎక్కువ కొబ్బరి చెట్లు ఉంటాయి ఈ యొక్క కేరళలో. అలాగని కొబ్బరికాయలు కాస్ట్ మాత్రం తగ్గవు. మన దగ్గర ఎంత ఛార్జ్ చేస్తారు, 30-40 రూపీస్, ఇక్కడ కూడా అదే ఛార్జ్ చేస్తారు. మీకు నిన్న ఏం చెప్పానంటే మొత్తం 11 గంటలు జనరల్ క్లాసులో ప్రయాణిస్తానని చెప్పాను కదా. కానీ రాత్రి అయితే ఒక జుగాడు జరిగింది. ట్రైన్ 2 గంటలు లేట్ వచ్చడం వల్ల ట్రైన్ అవైలబిలిటీ సీట్లు చూశాను. ఒక సీట్ అయితే అందుబాటులో ఉంటే రేపటి బుక్ చేశాను కరెంట్ అవైలబుల్లో. సో మనం స్లీపర్ క్లాస్లో ప్రయాణిస్తున్నాము కోయంబత్తూర్ టు ఎర్నాకుళం టౌను. అందుకే స్లీపర్కి వచ్చేసాను ఆ జనరల్లో కూర్చోలేక. సో మీకు ఇక్కడ ఎక్కడ చూసినా ఈ యొక్క లవంగాల చెట్లు, దాల్చిన చెక్క, కాట్మమ్ సీడ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి మన కేరళలో. ఇప్పుడు చూసుకోవచ్చు సూర్యుడు అయితే ఇటు పక్కన ఉదయిస్తున్నాడు. ఇక్కడ కేరళలో చాలా వ్యత్యాసంగా ఉంది ఈ యొక్క ప్రాంతం అంతా. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి హౌసెస్ కూడా. మొత్తం ఇక్కడ పంట పొలాలు ఉండడం జరిగింది. వాకింగ్ ట్రాక్స్ కూడా చాలా బాగున్నాయి ఈ యొక్క పొలాల మధ్య నడచడం. ఇదంతా పల్లెటూరు. కేరళ యొక్క అందాలు అయితే మీరు చూసుకోవచ్చు. చర్చెస్, ఇంకొచ్చేసి గోపురాలు, గుళ్ళు, కొబ్బరి చెట్లు, ఇండ్లు, పచ్చదనము, కొబ్బరి చెట్లు ఇలాంటివే మీకు కనబడతాయి కేరళ అంటేనే. నదులు, కాలువలు, పిల్ల కాలువలు మొత్తం ఇలాగా ఉండి కేరళ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. గాడ్స్ ఓన్ కంట్రీ లాగా ఉంటుంది ఈ యొక్క కేరళ. దేవుడిచ్చిన గిఫ్ట్ ఈ కేరళ అనేది మన ఇండియాలో. సో ఇక్కడ వచ్చేసి మనకి శుభోదయం అవుతుంది ఇప్పుడే. సూర్యోదయము, సారీ నేను శుభోదయం అన్నాను. అందరికి మీకు శుభోదయము, నాకు సూర్యోదయము. ఎక్కడ చూసినా రోడ్స్ అన్ని నీట్గా క్లీన్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉన్నాయి. అన్ని మొత్తం నీట్గా ఉన్నాయి. బాబా మురుగు కాలువలు ఏవి చూసినా నీట్గా ఉన్నాయి. సో మీరు ఎక్కడ చూసినా మొత్తము మామిడికాయ చెట్లు, కొబ్బరి చెట్లు మాత్రమే కనపడతాయి మన కేరళలో. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది కాబట్టి ఇంత యొక్క బ్యూటీని అయితే ఇప్పుడే చూసుకోగలుగుతాం మన కేరళ యొక్క బ్యూటీని. సో ఇటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను. ఇక్కడైతే సన్ రైజ్ అవుతున్నాడు. బాబా ఏముంది కేరళ, సూపర్. జీవితంలో ఒక్కసారైనా ఈ యొక్క కేరళని సందర్శించాలని నేను ఎవరినైనా కోరుకుంటాను. చూపిస్తా మీకు కేరళలో ఏమేమి వస్తాయి. చాలా డిఫరెంట్గా ఉంటాయి వ్లాగ్స్ అని. వావ్ ఈ విజువల్ చూడండి ఎంత బాగుందో. బాబా బ్యూటీ. ఇంకా చలికాలం కదా ఇది, చాలా చల్లగా ఉంది ఇక్కడ. బాబా ఇందాక చూసిన విజువల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బాబా ఏముంది గ్రీనరీ. మనకి ఎప్పుడు ఇంత గ్రీనరీ లేం కాబట్టి మనకి ఏది చూసినా ఇక్కడ చాలా కొత్తగా ఉంటుంది మన ఆంధ్ర వాళ్ళకు కూడా. సో మేము వచ్చేసి రాయలసీమ కదా, మాకు ఇంత గ్రీనరీ అనేది ఉండదు.
సో మీరు కానీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆ యొక్క కోనసీమలో ఉంటే మీకు గ్రీనరీ వాటి గురించి తెలుస్తుంది. మాకు తెలియదు కాబట్టి ఏది చూసినా మాకు ఆశ్చర్యకరంగానే ఉంటుంది. అయితే మనం ఒక ట్రైన్ అయితే క్రాస్ చేస్తున్నాం. వావ్ వావ్, సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. అసలే ఎక్కడున్నావు? కమ్ టు కేరళ. అసలు పాప రా కేరళ చూద్దాం. ఆ గొట్టాలేంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటివి అవి? ఏమైనా ఇటుకలవి బట్టిలా లేకుండా ఎందుకు కన్స్ట్రక్షన్ చేశారు ఆ గొట్టాలు? సో అథెంటిక్ కేరళ అయితే మనం చూస్తాం. ఇప్పుడైతే మొత్తం విలేజెస్ నుంచి ట్రైన్ వెళ్తుంది. సో రోడ్స్ కానీ ఏవి కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. బాగానే డెవలప్ చేశారు కేరళని. నేను అనుకోలేదు ఇంతగా ఉంటుందని కేరళ. బాబా ఈ యొక్క విజువల్ చూడండి. సూర్యకిరణాలు రావడము, మన ట్రైన్ని తాగడము, ఇన్ని విజువల్స్ వచ్చేసి మనం ఇక్కడే చూసుకోగలము. విజువల్స్ వచ్చేసి ఎక్కడ చూసినా మనకి గ్రీనరీ అనేది కనబడుతుంది కేరళలో. బాబా ఇల్లు, ఆ ఇల్లు అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది ఆ ఇల్లు. మనం కూడా ఇలాగా ఎప్పుడు ఉండాలి ఇంత గ్రీనరీలో. రాసిపెట్టి ఉండాలి ఇంత గ్రీనరీలో ఉండాలంటే. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఏవి కలుషితం లేదు ఇక్కడ అంతా. ఇది మనిషికి కావాల్సిన లైఫ్. ఇప్పుడైతే మనం స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాము. స్టేషన్ పేరు అయితే చూడలేదు కానీ చెప్తాను మీకు ఏ స్టేషన్ అనేది. చాలా బాగున్నాయి ఈ యొక్క ఎన్విరాన్మెంట్. ఇదంతా మనకి ఇప్పుడే సూర్యోదయం కూడా అవుతుంది. యాక్చువల్గా మన ట్రైన్ వచ్చేసి 6:30కి ఎర్నాకుళం టౌన్ చేరుకోవాలి. కానీ ఈరోజు 2 hours లేట్ వల్ల మనం ఇంకా ఇక్కడే ఉన్నాము. ఎర్నాకుళం అయితే ఇంకా చేరుకోలేదు. సో ఇలా ఉంది. ఇప్పుడు వచ్చేసి స్టేషన్కి వచ్చాము. ఇరింజలకూడ అంట. ఇరింజలకూడ కొంచెం కష్టంగా ఉన్నాయి ఈ పేర్లు. హరే రామ స్టూడియో అపార్ట్మెంట్స్. స్టూడియోలు ఉంటాయి ఇక్కడ కేరళలో. సో రియల్గా అయితే బాగుంది. మనకి మరొక విషయం ఏంటంటే కేరళలో అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. వారి యొక్క అందము మన భారతదేశంలో ఎవ్వరూ ఉండరు. సో ఇప్పుడైతే మనకు ట్రైన్ అయితే క్రాస్ అవుతుంది. ఏదో ప్యాసింజర్ లాగా ఉంది. అంతా కొన్ని పెట్టెలు ఉన్నాయి దానికి. బాబా కేరళ బ్యూటీ చాలా బాగుంది. ఏంటి ఇప్పుడు బ్రిడ్జ్ వస్తుందా? ఇంత తక్కువలో పోతున్నాం మనం ఇప్పుడు. బాబా కొబ్బరికాయలు మాత్రం బాగున్నాయి ఇక్కడ. చాలా లావు కాసినాయి కొబ్బరికాయలు. సో మీరు ఇలాంటి ట్రైన్ జర్నీ చేయాలంటే శ్రీలంకలో వచ్చేసి మనకి కొలంబో నుంచి గాలే వరకు కూడా సేమ్ ఇలానే ఉంటాయి ట్రైన్ జర్నీ. సో అది ఫ్యూచర్లో అయితే మీకు కవర్ చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ ట్రావెల్ చేశాను కానీ వీడియోస్ అనేటివి ఇప్పుడు లేవు. సో మీకు కంపల్సరీ ఆ యొక్క వీడియో మాత్రం షూట్ చేస్తాను. ఈ సేమ్ మన కేరళలో ఎలా ట్రావెల్ చేస్తున్నామో అలానే ఉంటుంది ఎగ్జాక్ట్. కానీ అది డిఫరెన్స్ వచ్చేసి సముద్రం పక్కనే అలలు, అదే సముద్రం పక్కనే ట్రావెల్ చేస్తారు. ట్రాక్ అనేది ఆనుకొని ఉంటుంది కానీ ఇక్కడ కొంచెం దూరంలో ఉంటుంది సముద్రం ఆనుకొని. మనకి ఇలానే ఒక 30-40 కిలోమీటర్లు వెళ్తే మనకి అరేబియన్ సీ వస్తుంది. సో మనం ఇక్కడ చూస్తుంది వచ్చేసి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది మన భారతదేశంలో గ్రీన్ ఎయిర్పోర్ట్. సో ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి మొత్తం మనకి సోలార్ ఎనర్జీతో రన్ అవుతుంది. అందుకే ఈ ఎయిర్పోర్ట్ భారతదేశంలో వచ్చేసి మనకి గ్రీన్ ఎయిర్పోర్ట్గా చరిత్రకెక్కింది. రైల్వే ట్రాక్ పక్కనే ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది. మనం ఇక్కడ ఏదో ఒక సైనిక విమానం అయితే చూసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి పెరియార్ రివర్. సో ఇది కొచ్చి మీదుగానే వెళ్తుంది. మీరు అక్కడ చూస్తుంది చైనీస్ ఫిషింగ్
మొత్తం ఈరోజు మన జర్నీలో చాలా ఇక్కడ వచ్చేసి చాలా అందమైన అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. లేకుల పక్కనే కట్టారు వీరెవరో. సో మనం ఇప్పుడు వచ్చేసి ఎర్నాకుళం టౌన్కి అయితే వచ్చాము. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మన ఒక హోటల్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో చూద్దాం, మనకి దగ్గరలో ఏమన్నా హోటల్స్ ఉంటే ఆ హోటల్కి వెళ్ళిపోదాం. సో ఇదే మనకి ఎర్నాకుళం టౌన్ స్టేషను. సో మనం బయటికి వెళ్తే వెళ్ళి హోటల్ని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు వచ్చేసి ఇక్కడ ఆటోలు మొత్తం బ్లాక్ కలర్ అయితే వేసింటారు. ఫ్రంట్ సైడ్ కూర్చోలేమేమో. చాలా బాగుంది ఈ ఏరియా అంతా. ఇక్కడ ఏదో కోరల్ ఐసెల్ అనే ఒక లాంజ్ అయితే ఉంది. లాంజ్ అండ్ బార్ అంట. రోడ్లు అయితే నీట్గా ఉన్నాయి అబ్బా. అదే ఇవంటే మనకి ఆకులు రాళ్ళు వస్తుంటాయి కదా ఈ కాలం. సో దానికి అలా ఉన్నాయి, కానీ రోడ్లు అయితే బాగా నీట్గా వేస్తారు. మన కేరళలో వచ్చేసి ఇల్లులా ఉంటాయి మ్యాక్సిమము. ఎక్కువ టేకుతో ఆ యొక్క తలుపులు కిటికీలు చేపేయడంలోనే చాలా అద్భుతంగా ఉంది. పెంకులు వాడడం, ఇల్లు మాత్రం భలే కట్టుకుంటారు అబ్బా కేరళలో. ఆ ఇండ్లు నాకు చాలా బాగా నచ్చినాయి. చూడనీకి ఏవైనా మనకి ఎక్కువ పెంకులు యూజ్ చేసినారు. నీట్గా ఉన్నాయి రోడ్లు కానీ ఆ యొక్క ఎన్విరాన్మెంట్ ఇదంతా చాలా నీట్గా ఉంది. సో మీకు కానీ నా ప్రయాణం నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోల కోసం నా యొక్క ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.